ప్రియమైన స్నేహితులారా, యేసువారి ఘనమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక మాటను నేను మీ గమనానికి తెస్తాను. 29వ వచనములో ఇలాగా వ్రాసి ఉంది: సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఎవరైతే సొమ్మసిల్లిన వారుగా ఉన్నారో అలాంటి వారికి దేవుడు బలమిచ్చేవాడుగా ఉన్నాడు. శక్తిహీనులైనటువంటి వాళ్ళకి బలాభివృద్ధిని కలగజేసేవాడు ఆయనే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని సృజించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, భూదిగంతాలను సృజించిన దేవుడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు అని 28వ వచనంలో రాయబడి ఉంది. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళుగా ఉంటారో వాళ్ళు నూతన బలము పొందుతారు. మన యాత్రలో, మన యొక్క ప్రయాణములో, దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో అనేక పర్యాలు మనము సొమ్మసిల్లిపోయే వారంగా ఉంటాము. ఇక చాలులే అనేటువంటి భావన కలుగుతుంది. ఇక నేను పరిగెత్తలేను అనేటువంటి భావన, ఈ ప్రయాణాన్ని కొనసాగించలేను అనేటువంటి భావన, నా చేత కాదు అనేటువంటి భావన, శక్తిహీనత కలిగినటువంటి భావన, నిరాశ నిస్పృహలు కలిగేటువంటి భావనలు సర్వసాధారణంగానే మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరికైనా ఒక్కొక్కసారి రిజైన్ చేయాలనిపిస్తుంది, ఇక జీవితం చాలనిపిస్తుంది, ఇంతటితో జీవితం ముగిస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనలు కలగక మానవు. కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళుగా ఉంటారో వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. పక్షిరాజు అది ఎంతో ఎత్తుకు ఎగరగలదన్న విషయం మీకు తెలుసు. ఏ యొక్క పక్షి కూడా ఎగరనంత ఎత్తుకు పక్షిరాజు ఎగురుతుందన్నటువంటి విషయం మీకు తెలుసు. ఆ పక్షిరాజు యవనంలాగా దేవుడు మన యొక్క యవనాన్ని ఆయన నూతనపరిచేటువంటి వాడుగా ఉంటాడు. మనం పరిగెత్తే వాళ్ళంగా ఉంటాము, సొమ్మసిల్లక నడిచిపోయే వాళ్ళంగా ఉంటాం. మనం దేవుని మీద ఆధారపడేవారుగా, దేవుని కొరకు ఎదురు చూచేవాళ్ళగా ఉన్న పక్షంలో మన యొక్క స్ట్రెంగ్త్ దేవుడు రెన్యూ చేస్తాడు. మనమేమో అలయకుండా పరిగెత్తేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిగెత్తినా కూడా అలయకుండా పరిగెత్తగలిగినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. ఆ బలము దేవుడు మనకిస్తాడన్న వాస్తవాన్ని మనం గుర్తించి మన యాత్రలో మనం ఎడతెగక కొనసాగుదాము. దేవునిపైన లక్ష్యం ఉంచుదాము. యెహోవా కొరకు నిత్యము ఎదురు చూచే వాళ్ళంగా, ఆయన యందు నమ్మకించే వాళ్ళంగా ఉండడానికి దేవుడు మనల్ని సిద్ధం చేయనుగాక.